ఈరోజు నేను ఒక మంచి రెసిపీ చేస్తున్నా. అది చుక్కకూర పచ్చడి. చుక్కకూర పచ్చడి చేయడానికి 2 మీడియం సైజు కట్టలు కాడలతో సహా కట్ చేసుకున్నా. సన్నగా ఉన్న కాడలు మంచిగానే ఉడికిపోతాయి. 2 మీడియం సైజు చుక్కకూర కట్టలు, మీడియం సైజు ఒక 2-3 టమాటాలు, ఒక 15-20 ఎండుమిరపకాయలు, కొద్దిగా ధనియాలు, ఒక ఎల్లిగడ్డ. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి అందులో ఒక 2 స్పూన్ల ధనియాలు, కొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు 15-20 ఎండుమిరపకాయలు ఇలా సుంచి విత్తనాలు సహా వేసుకోవాలి. ఇట్లా సుంచడం వల్ల విత్తనాలు కూడా మంచిగా ఫ్రై అవుతాయి. కారము మనము పచ్చడి చేస్తున్నప్పుడు మిరపకాయల పొడి కొంచెం పక్కన పెట్టుకోవాలి. ఎక్కువైతే పక్కన పెట్టుకోవాలి, తక్కువైతే మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల జీలకర్ర, మిరపకాయలు ఫ్రై అయిపోయినాయి, పక్కన పెట్టుకోవాలి. ఒక ఎల్లిపాయ పొట్టు తీసి, ఎల్లిగడ్డ పొట్టు తీసి ఒక 7-8 పాయలు వేసుకోవాలి. అయినాక పక్కన పెట్టుకొని మళ్ళీ హాఫ్ స్పూన్ ఆయిల్ పోసిన. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఇందులో వేసి బాగా మగ్గనివ్వాలి. కొద్దిగా పసుపు, చుక్కకూర వేసి మంచిగా ఉడికేదాకా ఉంచాలి. ఇందులో చింతపండు వేయకూడదండి, టమాటా పుల్లగా ఉంటుంది, చుక్కకూర పుల్లగా ఉంటుంది కదండి, అందుకే చింతపండు వేయకూడదు. టమాటా చుక్కకూర బాగా ఉడికేదాకా ఫ్రై చేసుకోవాలి. చుక్కకూర ఉడుకుతుంది మంచిగా. టమాటాలో వాటర్ ఉంటుంది, ఆకుకూరలో వాటర్ ఉంటుంది కదా, వాటర్ ఇంకేదాకా ఉడకనివ్వాలి. ఈలోగా మనము పచ్చిమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, ఎల్లిపాయలు అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా గల్లుప్పు వేసానండి, ఉప్పు టేస్ట్ సరిపోయి వేసుకోండి. ఇలా దగ్గరికి ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక రౌండ్ మిక్సీలో వేసుకుంటే సరిపోతుంది. తర్వాత తాలింపు పెట్టుకోవాలి. మగ్గినాక ఇలా మిక్సీ జార్లో వేసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయల కారం ఇందులో సరిపడా వేసుకోవాలి. కారం తక్కువైతే మళ్ళీ కొన్ని మిరపకాయలు వేపుకొని వేసుకోవాలి, ఎక్కువైతే కొంచెం పక్కన పెట్టుకొని మళ్ళీ వేసుకోవాలి. చూసుకొని వేసుకోవాలి కారం. నేను కొంచెం పక్కకు పెట్టిన, కొంచెం వేసిన, చూసి టేస్ట్ చూసుకొని సరిపోకుంటే మళ్ళీ వేసుకుంటాం. పోలేదు, మొత్తం వేసేసాను. పులుపు అన్నీ పర్ఫెక్ట్ సరిపోయినవి. ఇప్పుడు పచ్చడి తాలింపు పెట్టుకుందాం. మీకు ఎవరన్నా ఇష్టం అనిపిస్తే ఉల్లిగడ్డలు కూడా సన్నగా తరిగి వేసుకొని ఒక పల్స్ మిక్సీ పట్టుకోవచ్చు. పచ్చడి మిక్సీలో వేసుకున్నాక బాండీని శుభ్రంగా కడుక్కొని 1 స్పూన్ ఆయిల్ పోసి పోపు దినుసులు జీలకర్ర, ఆవాలు, మినపప్పు, పచ్చెనగపప్పు అన్నీ వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. రెండు ఎండుమిరపకాయలు, తాలింపు తయారైపోయింది. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసి బాగా కలపాలి. ముందుగా మిక్సీలో వేసి పెట్టుకున్న పచ్చడి ఇందులో వేసి బాగా మిక్స్ చేయాలి.
తాలింపు చేసుకున్నాక కొద్దిగా కొత్తిమీర పైకి వేసి అంతా కలిసేటట్టు కలపాలి.